వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ ఎగ్ మసాలా కర్రీ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, పెరుగు, కరివేపాకు, కొత్తిమీర, టమోటా, గుడ్లు, ధనియా పౌడర్, గరం మసాలా, అల్లం 4 ముక్కలు, కరివేపాకు, వెల్లుల్లి, 2 బిర్యానీ ఆకులు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. వేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి. వేసి బాగా అవి ఆయిల్లో వేగే వరకు ఉంచాలి. అవి రెడ్ కలర్ వచ్చే వరకు, గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. గోల్డెన్ కలర్ వచ్చాక అవి ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి వేయాలి. అందులోకి 2 టమాటా పళ్ళు, కొంచెం కొత్తిమీర, కొంచెం వెల్లుల్లి, 4 ముక్కల అల్లము, కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీతో గ్రైండ్ చేసుకోవాలి. అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి పేస్ట్ని. తర్వాత మనం ముందుగా గుడ్లు ఉడకబెట్టుకున్నామండి. అవి సన్నగా మనం అట్లా ఘాట్లో పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ 3 ఎగ్స్ తీసుకున్నా. అందులోకి మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకొని మనం ఎగ్స్ తీసుకోవాలి. బాగా అవి క్రిస్పీగా ఎల్లో కలర్ మొత్తం లేయరు అవి వచ్చే వరకు బాగా దానిని ఫ్రై చేయాలి ఆయిల్లో. చూసారా ఎల్లో కలర్లకి క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. తర్వాత గుడ్లను సపరేట్ తీసుకొని మళ్ళీ అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకునే పేస్ట్ని ఆయిల్లో వేయాలి. నాలుగు పచ్చిమిరపకాయలు, 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. అందులోకి కొంచెం ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకొని అన్నీ కలుపుకోవాలి. కలుపుకొని 2 మినిట్స్ అట్నే బాయిల్ అయ్యే వరకు ఉంచాలి. అందులో కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు పెరుగు,
పెరుగు యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది, సూపర్గా వస్తుంది ఏ రెసిపీ అయినా. అవి బాగా 2 మినిట్స్ ఫ్రై కావాలి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లని అందులోకి వేయాలి. చూసారా, మీకు ఎంతో ఇష్టమైన ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రిప్షన్ చేసుకోండి. పైన కొంచెం కొత్తిమీర జల్లాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వేడి వేడి ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది.